ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. మీరైనా మీ ధోరణి మార్చండి, మీ విధానం మార్చండి. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ కొరకు ప్రయాసపడండి. చూడండి దేవుని బిడ్డ, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయంట. కీర్తన గ్రంథం 84వ సంకీర్తన 3వ చరణం చూడండి. ఇక్కడ అంటాడు, నీ బలిపీఠం అనొద్దని పిచ్చులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని బలిపీఠం దగ్గరేనంట పిచ్చులకు నివాసం అంట. ఎంత ధన్యకరమైన మాట ఇది. ఈ భూమి మీద ఆత్మలేని పక్షులు దేవుని బలిపీఠం దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయట. ఆత్మ కలిగిన నీవు ఎలాంటి నివాసం? భవంతి, బంగళా, పురుగుడుసు ఇలాంటి నివాసం కాదు. హృదయం అనే నివాసాన్ని కలిగి ఉండాలి. నీ హృదయంలో ప్రభువుకి చోటు ఇవ్వాలన్నమాట. నీ హృదయం అనే నివాసాన్ని ప్రభువుకి చోటిస్తే నీవు ప్రభు దగ్గర ఉన్నట్టు లెక్క, నువ్వు ప్రభుతో ఉన్నట్టు లెక్క. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శాస్త్రికి ప్రభు చెప్తున్నాడు, నాయనా నీవు నన్ను వెంబడిస్తే నీకు ఏదో దొరికేస్తుందని ఆశపడుతున్నావేమో. ఇదిగో నేను తలవాల్చుకుంటా కూడా నాకు స్థలం ఉండదు. ఏ రోజు ఏ ఫంక్షన్ పడుకుంటానో నాకు తెలియదు. ఎవరు నాకు ఆశ్రయం ఇస్తారో ఎవరో తెలియదు. ఎవరో ఆశ్రయం ఇవ్వనప్పుడు వెళ్ళి ఏకాంతంగా పర్వతాల మీదకు వెళ్ళి మొకాళ్ళ ప్రార్థనతో దేవునితో గడిపే సమయాలు ఎన్నో ఆయనకున్నాయి. అవి ఈ 12 మంది శిష్యులకున్న లక్షణాలను బట్టి యేసుప్రభువు వారు వాళ్ళని కూడా పెట్టుకొని ఆ కొండ మీదకి ఏకాంత ప్రార్థనకి అన్నిటికీ వీళ్ళని తిప్పేవాడు ప్రభువారు. అందరూ రాలేరు, వచ్చి వెళ్ళిపోతారు. వెంబడించినట్టుగా వెంబడిస్తారు. లోకాశలతో సతమతమై వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఏమొచ్చినా దేవునిని వెంబడించడానికి వెనుకాడకుండా ఉండాలి. దేవుని బిడ్డల వెనుకాడకుండా ఉండాలి. శ్రమలప్పుడు కూడా దేవుణ్ణి వెనుకాడకుండా ఉండాలి. ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లో మిలిటెంట్లు క్రైస్తవ మిషనరీల్ని 20 మందిని పట్టుకొని నిలబెట్టారట. కాల్ చేయడానికి తుపాకులు ఎత్తుకొని పట్టుకొని ఉన్నారట. దేవుని బిడ్డలారా, ఆ మిలిటెంట్లు అందరూ కూడా క్రైస్తవ మిషనరీలను బందీలుగా చేసుకొని వరుసగా నిలబెట్టి 12 తుపాకులతో సైనికులను నిలబెట్టి, వాళ్ళ మిలిటెంట్లను నిలబెట్టి, మీరు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పితే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం, యేసు ప్రభు దేవుడని అంటే చూస్తున్నారు కదా కాల్చి వేస్తామని చాలా తీవ్రంగా హెచ్చరిక చేశారంట. వాళ్ళందరూ కూడా దేవానికి స్తోత్రం 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 అని చెప్పి సంతోషంగా ఆనందంగా దేవుని స్తుతిస్తున్నారట. స్తుతిస్తుంటే ఈ మిలిటెంట్ నాయకుడికి చాలా కోపం వచ్చిందట, వెర్రి కోపం వచ్చిందట.
అసలు వీళ్ళకి భయం వేయట్లేదేంటి? తుపాకీలు గురిపెట్టినా భయం వేయట్లేదేంటి? షూట్ దెమ్ అని చెప్పగానే వీళ్ళందరూ కూడా తుపాకీలతో ఒకే రెప్పపాటున 20 మంది మిషనరీలను కాల్చేశారు. ఈ దృశ్యం అంతా కూడా వీడియో తీస్తున్నారు. ఈ దృశ్యం అంతా కూడా వీడియో తీశారట. వీడియో తీసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం గుడారాల్లోకి వెళ్ళి ఈ మిలిటెంట్ నాయకుడు ఆ వీడియో చూస్తున్నాడట. ఏంటి వీళ్ళకి ధైర్యం ఏంటి అని ఆ వీడియో చూస్తున్నాడట. చూస్తూ ఉంటే వీళ్ళందరూ మరణం సమయంలో కూడా నవ్వుతూ దేవుని స్తుతిస్తూ మరణానికి అప్పగింపబడ్డారట. ఏంటి వీళ్ళకి ధైర్యం, ఏంటి వీళ్ళను యేసు ఇంత ధైర్యం ఇచ్చాడేంటి వీళ్ళకి అని ఆశ్చర్యపడ్డాడట. ఆశ్చర్యపడి అతనిలో పెను మార్పు వచ్చి యేసుని నమ్ముకుంటే ఇంత ధైర్యం ఉంటుంది కాబోలు, యేసుని నమ్ముకుంటే ఇంత బలము శక్తి ఉంటుంది కాబోలు, మరణానికి లెక్క చేయరు కాబోలు. అతనికి అర్థమైందంట దేవుని బిడ్డ. ఆ మిలిటెంట్లోంచి అతను బయటికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు అతని హృదయంలో మంట పుట్టించాడట. ఆ షూటింగ్ దృశ్యాన్ని 2-3 సార్లు చూశాక అతని హృదయంలో ప్రేరేపణ వచ్చిందట. అయ్యో, ఇంతమంది యేసు కొరకు ఇంత సంతోషంతో ఇంత ధైర్యంగా తుపాకీ కూడా భయపడకుండా ప్రాణం ఇచ్చారే, ఆ యేసులో ఎంత గొప్ప ఉందా అని అప్పుడు వెళ్ళి బైబిల్ చదివాడట. బైబిల్ చదివి పూర్తిగా ఆ మిలిటెంట్ నుంచి బయటకు వచ్చేస్తే ఈ మిలిటెంట్లు అందరూ కూడా ఆ మిలిటెంట్ నాయకుడిని చిత్రహింసలు పెట్టారట. అన్నీ లెక్క చేయకుండా వాళ్ళందరికీ కూడా రక్షణ వార్త అందించడానికి చాలా ప్రయాసపడ్డాడట దేవుని బిడ్డలారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును వెంబడించే వారికి ఇలాంటి శ్రమలు, శోధనలు, వేదనలు, మరణకరమైన అపాయాలు అలాంటి వాటికి భయపడకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి. కాబట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తును వెంబడించేవారు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండడానికి రోజు ప్రయత్నం చేయండి. ఆత్మ వశులు అవ్వండి. ఈ భూమి మీద ఏదున్నా లేకపోయినా ఏం పర్వాలేదు. తిండి లేకపోయినా దేవుడు భక్తుల్ని మనం చూస్తున్నాం. జీవగ్రంథంలో ఎలియా గారిని కాకుల చేత ఆహారాన్ని పంపించి ఎలియా గారిని పోషించిన దేవుడు మనకు ఉదాహరణ. మనకు ఏది లేకపోయినా ఈ భూమి మీద దేని కొరకు చింతపడదు. సాతాను మనకి శరీరాశ, నేత్రాశ, జీవపడంబంతో మోసగిస్తున్నాడని మర్చిపోవద్దు. పాక ఉన్న వాళ్ళకి పెంకిటీలు కావాలా ఆశపడతారు, పెంకిటీలు ఉన్న వాళ్ళకి డాబా కావాలని ఆశపడతారు, డాబా ఉన్న వాళ్ళకి ఇంకా భవంతి కావాలని, ఇంకా ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద బంగళా కావాలని ఆశకు అంత ఉండదు ఈ భూమి మీద. చెట్టు పంచన పడుకున్న వాళ్ళకి కూడా రోజు గడిచిపోతుంది. ప్రయాణాల్లో వెళ్ళే వాళ్ళు ప్లాట్ఫారాల మీద పడుకుని పోతూ ఉంటారు. లాడ్జీలో డబ్బులు ఖర్చు పెట్టలేకో, ఏ కారణం చేతనో, లేకపోతే ట్రైన్ అందదనో అక్కడే పడుకుని పోతూ ఉంటారు ప్లాట్ఫారం మీదే. వాళ్ళకి ఒక రోజు గడిచిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ భూమి మీద బతకడం కొరకు మనం యేసు ప్రభువుని విడవద్దు. పరలోకంలో జీవించడం కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవడం నేర్చుకో. ఎవరి కొరకు నువ్వు చర్చకు రాకు, ఎవరి కొరకు నువ్వు ఇంకో చోటకు వెళ్ళకు. నీ రక్షణ కొరకు రా, నీ క్షేమం కొరకు రా, నీ దీవెన కొరకు రా, నీ బిడ్డల క్షేమం కొరకు రా. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8:21 వచనం, శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఒక ఆయన వస్తాను అంటే నా బాధ ఇదిరా నాయన అని చెప్పాడు యేసయ్య. నాతో వస్తే ఇలాంటి వాటికి ఓర్చుకుంటే రావద్దు అని చెప్పలేదు. అక్కడ రమ్మనే అంటున్న అర్థం దానికి. వస్తే సకంలో వచ్చి వెళ్ళిపోతావేమో, ముందే చెప్పేస్తున్నాను ఇందులో ఉన్న సాధక బాధకులని ప్రభు చెప్పారు. ఇప్పుడు శిష్యుల్లో ఒకడట, ప్రభువా, మా తండ్రి చనిపోయాడు, మా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను అనే ఒక మాట ప్రభుతో చెప్తే ప్రభు ఏమన్నాడంటే,
యేసు అతని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. దేవుడు ఎప్పుడు కూడా ఒక ప్లాన్తో పిలుస్తాడు మనల్ని. వెనక్కి చూడకుండానే గురి వైపు పయనించాలనే ప్లాన్తో పిలుస్తాడు. ఇదే మత్తయి సువార్త 9వ వచనం చూడండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ సుంకపు మెట్టునొద్ద ఉన్న మత్తయి అంటే వాళ్ళందరికీ కూడా నీచుడు, పాపిగా లెక్క వాళ్ళకి. మనకందరికీ బాగా తెలుసు పొట్టి జక్కయ్య విషయంలో పాపి అయిన మనుష్యుడు అనే మాట వాడతారు. ఈయనేంటి పాపి అయిన మనుష్యుని ఇంత బస్ చేయడానికి వెళ్తున్నాడు అంటారు. ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, మత్తయి 9:13. అయితే నేను పాపులను పిలవ వచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు, గనుక కనికరమే కోరుచున్నాను గాని బలిని కోరను అనే వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుండని చెప్పాను. ఇక్కడ కూడా ఆ ఇంట్లో భోజనానికి వెళ్తే ఈ సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయనతో కూడా భోజనం చేస్తే ఆ పరిసయ్యులు ఈ మాటలు అంటుంటే ఆ మాటలకి ప్రభు వారు ఇచ్చిన జవాబు ఇది. ప్రభు ఎప్పుడు కూడా మురికితో ఉన్న వాళ్ళని శుభ్రంగా చేసి పరిశుద్ధులుగా మార్చే ప్రయత్నంలో ప్రభువారు ఉన్నారు. అందుచేత అంటే అర్థమయ్యేలా చెప్తాను, ప్రభువారి యొక్క ప్రణాళికలో ఇలాంటి వారు ఎందుకు కావాలంటే కష్టాల్లో ఉన్నవారికి కష్టాలేంటో తెలుస్తుంది. రాజభవంతిలో ఉన్నవారికి పేదవాడి కష్టం తెలియదు, కష్టాలతో ఉన్నవాడికి సాటి పేదవాని కష్టాలు తెలుస్తాయి, అర్థం చేసుకునే మనసు ఉంటుంది. ఈ పేదవాడిని యేసు ఆయనను వెంబడించమని చెప్పి, అంటే పాపులను వెంబడించమని చెప్పి వాళ్ళ పరిశుద్ధులుగా మార్చి అనేక పాపులను రక్షించడానికి. ఒకప్పుడు మేము కూడా పాపులమే కదా, యేసు ప్రభు ద్వారా రక్షింపబడ్డాం కదా, మిగతా ఆ పాపులు కూడా యేసు ప్రభు ద్వారా రక్షింపబడాలి అనే ఆశతో ప్రభువారు ఇలాంటి ప్రణాళికలను రచించారు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 నుంచి 22 వరకు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి. ఆయన ఏమన్నాడంట, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా వారిని చూచి పిలిచాను. వారు వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు రమ్మన్నాడు అంటే ఒక ప్లాన్తో వెనక్కి చూడను. వాళ్ళు చూడండి, వాళ్ళ తండ్రిని పని వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర అప్పగించి తండ్రిని వెళ్ళొచ్చారని ఉందని ప్రభు అలాంటి ప్రణాళిక రచించాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారో చూడండి, వాళ్ళందరినీ పిలిచాడు. మీరందరూ వచ్చి దేవుని వాక్యం వింటున్నారు. దేవుని ప్రణాళికలో ఉన్నవాళ్ళు మీరందరూ ఈ వాక్యం వింటున్న ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ దేవుని ప్రణాళికలో ఉన్నవారని మర్చిపోతే నష్టపోతారు. దేవుని చేత పంపబడిన వారులారా, ఈ వాక్యం మీకు రుచిస్తే మీరు కూడా పరలోక రాజ్యం కొరకైన ప్రయాసపడండి. భూ సంబంధించిన లాభాల కొరకు కాదు, పరలోక సంబంధించిన దీవెనల కొరకు పాకులాడండి దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసినట్లయితే, ఎవరా మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని. ఎవరా మృతులు అంటే ప్రకటన గ్రంథం
3వ అధ్యాయము మొదటి వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఆ చివరి భాగంలో, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇక్కడ ఏమంటారంటే ఈ మొదటి వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మనం అందరం అంట పేరుకి బ్రతుకున్నామంట, ప్రాణంతో ఉన్నాం, లోపల ఆత్మ చచ్చిపోయి ఉందన్నమాట. ఎందుకు చచ్చిపోయిందంటే దేవుడు నీలో లేక. ఆత్మ దేవుని యొక్క ఊపిరి. ఆ ఊపిరిని మనం పాపముల చేత అపరాధముల చేత చంపేస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ అంటాడు చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనమంట పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడట. అందుచేత దేవుని బిడ్డలారా, యేసుతో ఉన్నవారు సజీవులు, యేసుతో లేని వారు మృతులు. నీవు ఇప్పుడు యేసుతో ఉన్నప్పుడు నువ్వు సజీవుడవు, సజీవురాలు. యేసుతో లేని వారందరూ మృతులు. వాస్తవం బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్న మాట కాదు. అందుచేత మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మృతులు అయిన వారు తమ మృతులను పాతి పెట్టుకోమన్న అర్థం ఏంటంటే, యేసుతో లేనివారు ఏ పనైనా చేసుకోవచ్చు. యేసుతో ఉన్న నీవు పాపిని రక్షించుకునే ధ్యాస తప్ప రెండోది ఉండకూడదు. ఈ లోక సంబంధించినటువంటి క్రియల్లో ఉండకూడదు. పాపిని రక్షించుకునే ధ్యాస నీకు ఉండాలి. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విత్తబడిన ఈ వాక్యము నీకు బోధపడితే ఈ రోజు నుంచి నీవు యేసును కలిగి ఉండవు. నువ్వు యేసును వెంబడించు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీవు భూమి మీద బతకడం కొరకు క్రైస్తవురాలు కాదు. ఈ లోకాన్ని వెళ్ళాక అసలు బ్రతుకుంది. ఆ బ్రతుకు కొరకు నువ్వు యేసుక్రీస్తును వెంబడించాలి. ఈ భూమి మీద ఉన్న బ్రతుకు ఎవరికైనా మంచి ఉంటుంది. యేసును నమ్ముకోలేని వాళ్ళకి అన్నీ జరగట్లేదా? పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? ఉద్యోగాలు రావట్లేదా? ఫస్ట్ ర్యాంకులు రావట్లేదా? ఏం జరగట్లేదు చెప్పండి? యేసు నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే జరుగుతున్నాయి, నమ్ముకోలేని వారికి జరగట్లేదు అంటానికి ఏమీ లేదు. యేసును నమ్ముకుంటే జరుగుతాయి, లోక సంబంధించిన కార్యాలు జరుగుతాయి. వీటికి మించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాక పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. లేకపోతే భయంకరమైన అగ్ని ఆరదు పురుగు చావని నరకంలోనికి మన ఆత్మ త్రోసివేయబడుతుంది. అందుకే మనం క్రైస్తవులు అయ్యాం. అందుకే క్రీస్తుని వెంబడిస్తున్నాం. ఇంకా సైతాన్ని వెంబడించవద్దు, యేసును వెంబడించండి. శాస్త్రిలాగా లోక సంబంధించిన ఆశలతో వెంబడించకండి. ఈ శిష్యుల్లాగా లోక సంబంధించిన క్రియలతో యేసును వదలకండి. మధ్యలో ఒకసారి పట్టుకున్నాక ప్రభువుని నీ మరణ పర్యంతము ప్రభుతోటే ఉండడానికి కష్టపడండి. కొంచెం కష్టమైంది, అయినా ప్రయత్నించండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఈరోజు విత్తబడిన వాక్యం 30 60 100 ఫలింపచేయండి. ఈ వాక్యం వింటున్న వారు చాలామంది ఇంతవరకు లోక సంబంధించిన వెంబడింపులతో నిన్ను కలిగి ఉన్నారు ప్రభువా. యేసయ్యా, ఈ లోక సంబంధించిన దానికంటే పరలోక సంబంధించిన దీవెనకరమైన జీవితం మాకుంది. నిన్ను వెంబడించడం వల్లే తప్ప మరి దేని వల్ల అది దొరకదు అని గ్రహించుకున్నారు తండ్రి. ఈ వెంబడింపును శాశ్వతం చేయమని, ఈ బిడ్డలకు ఏదైనా వ్యాధి రోగం అంటే యేసునామమున స్వస్థత కలుగునుగాక, అప్పులు ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగాక. అలాగే తండ్రి, వీరి యొక్క అవసరాల్లో సహాయం చేసి వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమునిచ్చి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి సమాధానంతో నింపుమని, అవసరాలు తీర్చుమని జీవగల యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు పేరు పేరున తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. పాపముతో నిన్ను సిలువ వేసిన, పాపముతో నిన్ను సిలువ వేసిన, కోపము చూపక కాపాడినా. ఏమిటో తండ్రి, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. నీవే పరిశుద్ధుడవని తెలిసి, నీవే పరమాత్ముడవని ఎరిగి, నీవే పరిశుద్ధుడవని తెలిసి, నీవే పరమాత్ముడవని ఎరిగి, కఠినమైన చీకటిలోన కన్ను మిన్ను కానలేక, కఠినమైన చీకటిలోన కన్ను మిన్ను కానలేక, నీ సన్నిధికే దూరమైన నీ మార్గమందున నడిపినావు.
ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. నీవే నిజ దేవుడవని తెలిసి, నీవే మహిమాత్ముడవని ఎరిగి, నీవే నిజ దేవుడవని తెలిసి, నీవే మహిమాత్ముడవని ఎరిగి, తీయనైనా పాపములో పడి చేదును చవి చూసినాను, తీయనైనా పాపములో పడి చేదును చవి చూసినాను. నీ కృపకేనే దూరమైనా నీ ప్రేమతో నన్ను కాచినావు. నీ సత్య సన్నిధి చూపినావు. ఏమిటు తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. పాపముతో నిన్ను సిలువ వేసిన, పాపముతో నిన్ను సిలువ వేసిన, కోపము చూపక కాపాడినా, ఏమిటో తండ్రి. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.